అయ్యో అనడానికే ఎవరన్నా అంటారు. కానీ ఎదుటి వారి కష్టానికి చెలించి తమకున్న దాంట్లోంచి 10 మందికి పంచుతారే వాళ్ళనే అంటారు మానవత్వం ఉన్న మనుషులని. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నది వాళ్ళే. కేవలం సానుభూతితో ఆగకుండా తోచినంత సాయం చేస్తున్నారు. ఆ మానవత్వానికి సలాం కొడుతోంది టీవీ9. సాయానికి ముందుకొచ్చిన రియల్ హీరోలు, భారీగా విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖులు, తోచినంత సాయం అందించిన సామాన్యులు, 2 రాష్ట్రాలకు అండగా తెలుగు ప్రజలు. ఆకలి బాధతో చేతులు చాచే వారికి చెయ్యందించడమే మానవత్వం. అదే జరుగుతోంది ఇప్పుడు. వరదలకు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు బాధితులే. అయినా సరే ఒకరికొకరుగా సాయం అందించుకుంటున్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదం చూపకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమానంగా సాయం అందిస్తున్నారు. సినీ ప్రముఖులు కాస్త ఎక్కువే సాయం అందించారని చెప్పుకోవాలి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తెలంగాణకు ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్కు ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చెరో రాష్ట్రానికి ₹50 లక్షల చొప్పున ₹1 విరాళంగా ప్రకటించారు. ఇక మహేష్ బాబు తెలుగు రాష్ట్రాలకు ₹1 సాయం అందించారు. రామ్ చరణ్ కూడా ప్రత్యేకంగా ₹1 విరాళాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ 2 రాష్ట్రాలకు ₹50 లక్షల చొప్పున ₹1 విరాళంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నామంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. అక్కినేని కుటుంబం సైతం 2 రాష్ట్రాలకు అండగా నిలిచింది. 2 రాష్ట్రాలకు ₹50 లక్షల చొప్పున ₹1 ప్రకటించారు. చిన్న హీరోలు సైతం చాలా పెద్ద మనసు చాటుకున్నారు. టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల కోసం 30 లక్షలు, విశ్వక్సేన్ ₹10 లక్షలు ఇచ్చారు. కమీడియన్ అలీ ఆంధ్రప్రదేశ్కు ₹3 లక్షలు, తెలంగాణకు ₹3 లక్షల చొప్పున ₹6 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. వెంకీ అట్లూరి $10 లక్షలు, అనన్య నాగళ్ల $2.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. యాక్టర్ సోను సూద్ సైతం తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ను ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ కూడా మంగళవారం నాడే ₹1 చొప్పున విరాళం ప్రకటించారు. నిర్మాత అశ్విని దత్ ఆంధ్రప్రదేశ్కు 25 లక్షలు, తెలంగాణకు 20 లక్షలు సాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికంటే పెద్ద మనసును చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహాయ నిధికి చెరో ₹1 విరాళం ప్రకటించారు. వరదల వల్ల ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్లోని 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1 లక్ష చొప్పున మరో ₹4 కోట్ల విరాళం అందించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ₹6 కోట్ల భారీ విరాళాన్ని వరద బాధితుల కోసం ఇచ్చారు. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది. దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది, డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతూ నాకు ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చెయ్యాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1 లక్ష డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000, ₹25,000 అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1 లక్ష కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనులకన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1 లక్ష చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. వరద బాధితుల కోసం మాజీ సీజేఐ ఎన్వి రమణ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ₹10 లక్షల చొప్పున సాయం అందించారు. ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు. వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ సీజేఐ ఎన్వి రమణ. తోటి మానవులు, మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను. ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ, ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈరోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
సీఎం చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి భారీగా విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయ నిధికి ₹1 కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్టు తెలిపారు ఆమె. ఏపీ వరద బాధితులకు బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తరఫున ₹1 కోటి భారీ సాయం అందించారు ఆ సంస్థ ఎండీ బలుసు శ్రీనివాసరావు. ఈ కష్టకాలంలో తామున్నామంటూ ముందుకు వచ్చి సీఎం చంద్రబాబును కలిసి ₹1 కోటి విరాళం అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 నెల జీతం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు హరీష్ రావు విరాళాలు ప్రకటించారు. అటు తెలంగాణ ఉద్యోగులందరూ తమ 1 రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. దాదాపు ₹130 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.